గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ప్లాటీహెల్మింథస్ గురించి తెలుసుకుందాం. ప్లాటీహెల్మింథస్ అనేది మనకు జంతురాజ్యంలో ఒక వర్గం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఫైలం అంటాం. ఈ ఫైలం ఏంటంటే ప్లాటీహెల్మింథస్. దీనికి మనం ఉదాహరణగా తీసుకుంటే ప్లానేరియా, ఫ్లూక్స్, టేప్ వామ్స్. ఈ మూడు కూడా మనకు ఈ ప్లాటీహెల్మింథస్కు ఉదాహరణగా మనం తీసుకుంటాం. అయితే ప్లాటీహెల్మింథస్ అనేది వర్గంలో మనకు స్పష్టమైన బహుకణ జీవుల వ్యవస్థను ప్రదర్శించేటటువంటి ఆదిమ ప్రాథమిక దశలోని జంతువులు చేర్చబడడం జరిగింది. ఇంతవరకు మనము చదువుకునేటువంటి అన్ని జీవులన్నింటిలో కూడా మనకు శరీర కుడ్యం 2 స్తరాల్లో ఉంటాయి. కానీ వీటి కణాలు స్పష్టమైన అవయవస్థలు కాక కణజాలాలుగా మాత్రమే ఏర్పాటయ్యేవి. ప్లాటీహెల్మింథస్ వర్గ జీవుల శరీర కుడ్యంలో 3 పొరలు ఉంటాయి. అవి ఏంటివంటే బహిస్త్వచము, మధ్యత్వచము, అంత్యత్వచము. ఈ స్థితి త్రిస్తరిత లక్షణము. ఈ జీవుల్లో అన్ని అవయవ వ్యవస్థలు కాకపోయినా కొన్ని అయినా కూడా ఉంటాయి. నిడేరియన్లు శరీర పూర్వభాగంలో తలలాంటి నిర్మాణం లేకపోవడం మనం చూస్తాం. అంటే ఈ జీవుల్లో శిర ప్రాధాన్యము అంటే సెఫలైజేషన్ లేదు. మొట్టమొదటిసారిగా ప్లాటీహెల్మింథస్లో తలలాంటి నిర్మాణమును గమనించడం జరుగుతుంది. తలలో నోరు, నాడీ కణాల సమూహము అంటే నాడీ సందులు. అంటే ఈ జీవుల్లో శిర ప్రాధాన్యం అంటే తలను ప్రాధాన్యంగా చేసుకొని కనిపిస్తుంది. ఈ వర్గం జీవుల్లో ఇంకొక లక్షణం ఏంటంటే అన్ని జీవులు కూడా ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. పృష్ఠ ఉదర తలాల్లో అణచబడినట్టుగా అంటే ఒత్తబడినట్టుగా ఉండేటటువంటి ఈ జీవుల శరీరము పైభాగం కింది భాగము ఒత్తినట్టుగా ఉంటుంది. అందుచేత వీటిని బల్లపరు పురుగులు అనేవి చెప్తాము. ఏమంటే బల్లపరు పురుగులని వీటికి మరొక పేరు ఉంటుంది. ఈ వర్ణంలో మనము భూచర, జలచర జంతువులు ఉంటాయి. ఇవి స్వేచ్ఛాజీవులు లేక పరాన్న జీవులుగా ఉంటాయి. ఈ జంతువులన్నీ కూడా ఉభయ లైంగిక జీవులు. అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండూ కూడా ఒకే దశలో ఉంటే దాన్ని ఏమంటామంటే ఉభయ లైంగిక జీవులు అంటాం. అంటే స్త్రీ లైంగిక అవయవాలు, పురుష లైంగిక అవయవాలు ఒకే జీవులు ఉంటే దాన్ని ఏమంటామంటే ఉభయ లైంగిక జీవులు. ఇవన్నీ కూడా శరీర కుహర రహిత జీవులు. అంటే వీటి శరీరంలో వివిధ అవయవాల మధ్య ఉన్న ఖాళీ స్థలము అంతా కూడా మృదు కణాలతో నిండి ఉండడం వలన శరీరంలో కుహరం అనేది ఉండదు. అయితే మనం ప్లాటీహెల్మింథస్ యొక్క సాధారణ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి త్రిస్తరిత ద్విపార్శ్వ సౌష్ఠవం గల కుహర రహిత జీవులు. ఇవేంటివి? బహుకణ జీవులు. దేహము పృష్ఠ ఉదరాలుగా అణచబడి ఉండటం వలన వీటిని బల్లపరపు పురుగులు అని అంటాము. ఇందులో స్వతంత్ర జీవులు, బల్లపరపు జీవులు కూడా చేరి ఉండడం జరిగింది. కొన్ని పరాన్న జీవులను అంటుపెట్టుకుని ఉండడం వలన కైటిన్ నిర్మిత కొక్యాలు వంటి అంటుబిళ్ళలు కూడా వీటిలో ఉంటాయి. అంటే ఒక జీవిని అంటుపెట్టుకుని ఉండడం కోసం వాటి కొక్యాలు అంటుబిళ్ళలోనే ఉండడం జరుగుతుంది. వివిధ అంగాల మధ్య స్థలము, ప్రత్యేక రకము సంధాయక కణజాలం అనేటువంటి మృదు కణజాలంతో నిండి ఉంటుంది. బాహ్యత్వచము, అవబాసిని, సీలియాలను కలిగి ఉంటుంది. ఈ వర్గం జీవుల లార్వా దశలు సీలియాల సహాయంతోనూ, ప్రౌఢజీవులు కండర సంకోచాలతోనూ చలనం అనేది సాగించడం జరుగుతుంది. జాంతోభక్షణ ద్వారా పోషణ అనేది జరుపుకుంటుంది. జీర్ణ వ్యవస్థలో కొన్నిట్లో ఉండదు. ఉన్న వాటిలో చూసుకుంటే నోరు, గ్రసని, ఆంత్రము ఉండడమే జరుగుతుంది. వాయువు అనేది ఉండదు. శ్వాస మరియు రక్త ప్రసరణ వ్యవస్థలు ఉండవు. విసర్జక వ్యవస్థల్లో జ్వాలా కణాలు అంటే ఫ్లేమ్ సెల్స్ అనేవి ఉంటాయి. విసర్జక నాళాలు అనేవి ఉంటాయి. నాడీ వ్యవస్థ ఆదిమ రకానికి చెందినటువంటిది. ఇందులో మెదడు లేక ఒక మస్తిష్క నాడీ సంధి, ఒక జత మరియు 13 జతల నిలువు నాడీ దండాలు అడ్డు సంధాయకాలలో కలిగి ఉంటాయి. టర్బేలియాలలో జ్ఞానాంగాలు అసంఖ్యాకంగా ఉంటాయి. కానీ పరాన్న జీవుల యందు క్షీణించి ఉండడం జరుగుతుంది.
కొన్ని తప్ప మిగిలిన అన్నీ కూడా బల్లపరుపులన్నీ కూడా ఉభయలైంగిక జీవులు. మగ, ఆడ ప్రత్యుత్పత్తి అంగాలు కలిగి ఉండడం చేత ఈ వర్గం యొక్క ప్రత్యేకత. అంతర్ఫలదీకరణం జరుగుతుంది. ట్రిమటోడ్లలో ఫలఫలదీకరణము, సిస్టోడ్ల యందు ఆత్మఫలదీకరణం అనేది జరుగుతుంది. పెరుగుదల ప్రత్యక్షంగా, అప్రత్యక్షంగా రెండు రకాలుగా కనిపించడం జరుగుతుంది. అప్రత్యక్ష పద్ధతిలో ఒకటి లేదా ఎక్కువ డింబక దశలు ఉండడం అనేది జరుగుతుంది. జీవిత చక్రం యందు ఒకటి లేక ఎక్కువ ఆతిథేయులు పాల్గొనడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.